వెల్కమ్ టు మీటింగ్ విత్ నిమిర్సాన్. శ్రీకృష్ణ కాలచక్ర మహాచండయాగ కార్యక్రమం 16 రోజులు పూర్తి చేసుకొని విజయవంతంగా ఈ రోజు ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా 16 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ చండీ యాగ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నాం. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమం దాదాపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా జనాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపుగా చూసుకున్నట్టయితే మనకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు మహాచండీ యాగం కార్యక్రమంలో దాదాపుగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తూ వారి కోరికలు తీర్చుకుంటూ వారు ఈ దైవ సన్నిధానంలో వాళ్ళ మొక్కులు చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ సేవ చేసుకున్న కార్యక్రమం చూస్తున్నాం. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ మహాచండీయాగానికి ప్రతి ఒక్కరు కూడా పేరున్న తమకు తోచినంత ఇక్కడ చందా రకంగా దేవుడికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఆలోచన చూస్తున్నాం. దాదాపుగా ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది వాళ్ళు సొంతంగా ఇక్కడ సేవ చేసుకోవడానికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఎంతో మంది మా ఉదయం వచ్చేసి సాయంకాలము రాత్రికి జరిగే కార్యక్రమాలను తిలకించారు. నిజంగా ఈ స్వామివారి ఆశీస్సుల కోసం ఎంతో మంది క్యూలో ఉండి ఆ స్వామివారి ఆశీస్సులు పొందారు. నిజంగా ఇలాంటి ఆలోచన ఇలాంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో జరిగినందుకు మనం ఎంతో అదృష్టవంతులుగా అన్నట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఇక్కడ ఉన్న పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ ఎంతో మంది భక్తులు ముందుకొచ్చి తమ భక్తిని నిరూపించుకుంటూ దేవుడికి ఎంతో అంత సేవ చేసుకోవాలనే ఆలోచన విధానంతో ఇక్కడ స్వామివారికి తమ వంతు చందా రూపకంగా ఇచ్చి ఈ స్వామివారి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను నిజంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా స్వామివారి 16 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన పూజతో ప్రత్యేకమైన కార్యక్రమంతో ప్రత్యేకమైన ఇక్కడ పూజలు స్వామివారి చేసి ఇక్కడ ఉన్న భక్తులని నిజంగా వాళ్ళని దైవ సన్నిధానంలో తీసుకునే ఆలోచన చేసినటువంటి స్వామివారికి నిజంగా గొప్ప ఆలోచనతోని ఈ ప్రాంతంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. 3 రోజుల నేను కూడా ఇక్కడ హోమంలో పాల్గొన్న రోజుల నుంచి నాకు ఎంతో మంచిగా చాలా సంతోషం అనిపించింది. నాతో పాటు ఇక్కడ హోమంలో చాలా మంది పాల్గొన్నారు. నిజంగా స్వామివారి కోరిక ఆలోచన వారి సేవలో ఇక్కడ సేవ తీర్చుకునేందుకు కూడా ఇక్కడ స్వామివారి సన్నిధానానికి వచ్చి ఎంతో తమ ఆలోచన విధానంతో సన్నిధానానికి వచ్చి వాళ్ళు పూజలు అందించారు. ఇక్కడ దాదాపుగా ఎన్నో కోట్లతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇక్కడ చందా రూపకంగా ఇచ్చి ఈ వేడుకని కళ్ళారా చూసే భాగ్యాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ కూడా బాధితులే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కూడా మేము డే 1 నుంచి కూడా గమనిస్తూ వస్తున్నాం. రోజుకి భక్తుల సందడి నెలకొంది. భక్తుల అడావిడి కూడా చాలా ముందుకు వెళ్తా ఉంది. చూస్తున్నాం ఉదయం ఎంతమంది భక్తులు ఉన్నారు. రాత్రి 12-1 అయినా కూడా ఆ భక్తులు అట్లాగే చూస్తూ ప్రవచనాలు కానీ స్వామివారి కళ్యాణోత్సవాలు కానీ స్వామివారి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏదైతే 1,00,000 శివలింగాల అభిషేక కార్యక్రమం కూడా ఎంతో కండల పండగ జరిగింది. రోజు ఒక కార్యక్రమంతో ఇక్కడ అందరినీ కూడా ఇక్కడ దైవ సన్నిధానంలో ఉంచే ఆలోచన చేసినటువంటి స్వామివారికి నిజంగా గొప్ప స్వామి. ఎందుకంటే ఎంతో పుణ్యం చేస్తే గాని కొన్ని మనకు ఇలాంటి అవకాశాలు దొరకవు. అలాంటి ఆలోచన ఇక్కడ ఈ ప్రాంతం వారికి అందించినందుకు స్వామివారికి మనం నిజంగా పూజలు చేసినా వాళ్ళని ఎంతో చేసినా కూడా మనం తక్కువనే అన్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే భూమి పూజ కార్యక్రమం రోజున స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అట్లాగే ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ మల్లిరవి గారు ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రారంభోత్సవానికి భూమి పూజ రోజు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వరుస క్రమంలో వాళ్ళకు సమయం దొరికినప్పుడు సన్నిధానానికి వచ్చి స్వామివారి ఇక్కడ ఉన్న భక్తులతో కూడా ఏ ఏర్పాట్లు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ జరుగుతున్న పూజలు హోమాలలో కూడా వాళ్ళు పాల్గొనే ఆలోచన చేశారు. చివరి రోజునటువంటి ఈ రోజు కూడా నేను ఇక్కడ హోమంకి వచ్చి ఇక్కడ ఉన్న కార్యక్రమాలని ఏదైతే అన్నప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సేవలు అందించిన చందాలు అందించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎంతో భక్తి మార్గంలో ఈ ప్రాంతాన్ని తీసుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దైవ సన్నిధానంలో దేవుడికి సేవ చేసుకున్నందు వాళ్ళ మంచి ఆలోచనతోని మంచి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమంతోని ఈ ఆలోచనతో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధానంలో దైవ మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం.
ఆనంద్ గారికి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా సంజీవ్ యాదవ్ గారు మార్కెట్ చైర్మన్, భూపతి రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి తానై ఇంటిలో ఉండి చేస్తున్నటువంటి రమేష్ బాబు గారికి, మనోహర్ గారికి, మాతో పాటు వచ్చినటువంటి మంత్రి వాళ్ళు, వారి సిస్టర్, వారి ఆశీస్సులతోటి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మాతాకు, అదేవిధంగా వారి కోడలు సంధ్య గారికి, పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి చిన్నారులు కూడా ఓపికతోటి భక్తి ఎలా ఉంటుందో చూసినందుకు వారికి ఆశీస్సులు తెలియజేస్తూ, స్వామిగారి ఆశీస్సులు ఉండాలని, కల్వకుర్తి పట్టణంలో ఇంత పెద్దగా మరి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా దేనికి విరవకుండా ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. స్వామీజీ ఏం చేస్తారంటే ఇది చేస్తాము అని చెప్పినారు. గతంలో 90 యాగాలు మరి స్వామి గారు చేయించినారు భారతదేశంలో, ఇక్కడ అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో. మరి ఇక్కడ మన కల్వకుర్తిలో 91వ యాగం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే 19వ తారీఖు జూలై నుంచి ఈ రోజు వరకు కూడా వేలాది మంది భక్తులు ఈ యాగంలో పాల్గొని మరి స్వామివారి, అదేవిధంగా భగవంతుడి కృపకు, శ్రీకృష్ణుడి యొక్క కృపకు పాత్రులైనందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యాగ ఫలితాలు మన కల్వకుర్తిలో మరి యాగం చేసినటువంటి ఈ కుటుంబాలకందరికీ, అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలని, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి, వారికి ఉన్న బాధలన్నీ కూడా సమసిపోవాలని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, అంతకంటే ముఖ్యంగా ఈ చిన్నారులకందరూ కూడా తెలివిమంతులై పెద్దగై ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల కుటుంబాలను మంచిగా కాపాడుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. స్వామివారి కృప, భగవంతుడి యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా మరి వర్షాలు లేనటువంటి పరిస్థితి, ఎలినో ప్రభావంతో మరి వారు స్వామిగారు మొదలుపెట్టినాక చిన్నగా వర్షాలు పడ్డాయి కూడా ఇంకా రాబోయే రోజులలో ఎక్కువగా వర్షాలు వచ్చేసి రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. మరి మీరు పూజలు యజ్ఞాలన్నీ చేసి ఉన్నారు. లాస్ట్ మినిట్లో పూర్ణావతి సమయంలో ఇక్కడికి రావాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రమేష్ గారితో పాటు ఇక్కడ చాలామంది పెద్దలు ఆర్థిక సహాయం కూడా చేసినందుకు, ఇప్పటివరకు మనోహర్ గారు మరి ఎన్నో యాగాలు చేసినటువంటి వ్యక్తి కూడా చెప్తా ఉండే, ఇక్కడ ఒక యాగం చేయాలంటే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి, దేనికి విరవకుండా ఇక్కడ కల్వకుర్తిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సహాయం చేసినందుకు, ముఖ్యంగా ఇక్కడ చైర్మన్గా ఉండి ఆనంద్ గారు పేరున మరి ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ సహాయపడాలని చెప్పేసి వారు కూడా అందరితోటి సహాయం చేయించినందుకు, పేరున పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొని సాయం అందించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మన ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసడానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసడానికి, ముఖ్యంగా బీద కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఇక్కడికి అన్ని విధాలుగా, అంటే నీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అన్నిటిని పరిష్కరిస్తూ, ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా మన కల్వకుర్తి కోసడానికి వారు సాయం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫుకెళ్ళి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని మరి ఆ స్థాయికి వచ్చినందుకు మనమందరం గర్వపడే విధంగా, అదేవిధంగా వారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఈ సహకారం మరి భగవంతుడి దయ వలన మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయి మరి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉండడానికి భగవంతుడితో పాటు వారు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా స్వామీజీ గారు నాకు మొదలు పరిచయం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఉంటారు, వారిని పిలవాలని చెప్పితే నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇలాంటి కార్యక్రమంలో చాలా తక్కువగా పాల్గొంటూ ఉంటాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి భక్తులు
ఇక్కడికి వచ్చేసి వాళ్ళు యాగాలు చేసుకుంటారు. ఏం చేస్తారని అడిగితే యాగాలు చేస్తారు. ఈ యాగం ద్వారా వచ్చే ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది.